అన్నా హాయనా హాయ్. సో ఫైనల్ లో ఆర్సీబీ వెళ్ళి కూర్చుందన్నా. నైట్ చూసుకుంటే హైదరాబాద్ ఇంటికి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది. ఎవరు ఫైనల్ కి వెళ్ళాలనుకుంటున్నాం? నేనైతే ఆర్ఆర్ రావాలనుకుంటున్నా. ఓకే, వైభవ్ సూర్యవంశీ వస్తున్నాడు, బట్ యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా అయితే ఆర్ఆర్ రావాలని కోరుకుంటున్నా. బట్ ఫైనల్ లో ఆర్సీబీ బెటర్ గా ఆడుతుంది, ఫైనల్ మళ్ళీ గెలుస్తుంది అని హోప్ ఫర్ ద రెస్ట్. మరి ఆర్సీబీ టీం ఎలా ఉందన్న ఈసారి? ఆర్సీబీ టీమ్ యాజ్ లాస్ట్ ఇయర్ ఉన్న సేమ్ టీమ్ నే సేమ్ కాంబినేషన్ నే ఫాలో అవుతున్నారు. బట్ ఓపెనర్ ఇంజురీ అవ్వడం వల్ల ఓపెనర్ స్టార్ట్ రావట్లేదు. మేబీ ఓపెనర్స్ మంచిగా ఆడి హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ మంచిగా పడితే ఈసారి కూడా గెలుస్తాం. ఈసారి కప్పు నమ్మే అన్న. మరి రజత్ పటిదార్ గురించి ఏం చెప్తావు అన్న? ఫెంటాస్టిక్ కెప్టెన్. అసలు ఆర్సీబీని 2 seasons బ్యాక్ టు బ్యాక్ ఫైనల్ తీసుకొచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలుస్తారని హోప్ చేస్తానా. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా 18 years వెయిట్ చేసాం కప్పు కోసం. లాస్ట్ ఇయర్ కప్పు వచ్చింది, ఈ ఇయర్ కూడా బ్యాక్ టు బ్యాక్ కప్పు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. అన్న, ఇషాన్ కిషన్ సిఎస్కే ని ట్రోల్ చేయడం వల్ల, అదే స్లెడ్జింగ్ చేయడం వల్లే ఈ కర్మ పట్టిందని సిఎస్కే ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ మ్యూచువల్ గా కలిసి ఎస్ఆర్ఎస్ ని ట్రోల్ చేస్తున్నారు. సో యాజ్ ఏ తెలుగు బిడ్డగా నువ్వు ఎట్లా చూస్తుంది? యాజ్ అ స్లెడ్జింగ్ చేయడం అనేది సిఎస్కే హోమ్ గ్రౌండ్ కి వెళ్ళి స్లెడ్జింగ్ చేశాడు, ఓకే. బట్ ఆర్ఆర్ బౌలింగ్ బాగుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ 3 players వెళ్ళిపోయారంటే కింద క్లాస్ అని ఒక్కడే ఉన్నాడు, ఎంత దూరం తీసుకొచ్చినా. బట్ అక్కడ స్కోర్ అయితే 250+ ఉంది కాబట్టి కొట్టలేరు, దానివల్ల ఓడిపోయారని నేను అనుకుంటున్నా. మరి 300 కొడతామని ప్రతిసారి అంటారు, 240 కొట్టలేకపోయారని ట్రోల్ చేస్తున్నారు. దానికి 300 కొడతామని చెప్తున్నారు. బట్ యాజ్ ఏ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి అటు సైడ్ ఏదైనా వీక్ టీమ్ వీక్ బౌలింగ్ ఉంటే 300 కొట్టచ్చు. బట్ అక్కడ ఈసారి ప్రతి ఒక్క టీం ఐపీఎల్ లో బౌలింగ్ లైనప్ ని పెంచుకొని వస్తుంది. బ్యాటింగ్ ఫెయిల్ అవుతున్నారు కానీ బౌలింగ్ మటుకు బాగుంది. సో ఓవరాల్ గా ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఏం చెప్తాను? ఆల్ ది బెస్ట్, హోప్ ఫర్ ద రెస్ట్. ఈసారి కప్పు నమ్మే. సో ఐపీఎల్ చూస్తున్నారా? ఏ టీం సపోర్ట్ చేస్తావు? ఆర్సీబీ. మరి ఆర్సీబీ ఫైనల్స్ కి వెళ్ళిపోయింది, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందా? ఓకే, మరి ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది నెక్స్ట్. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నావు ఫైనల్ కి? రాజస్థాన్ వస్తే ఉండదు. మరి రాజస్థాన్ వస్తే ఆర్సీబీ గెలుస్తుంది అంటావా? గెలుస్తుంది. మరి నైట్ మన హోమ్ టీం అయిన ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కదా, ఎలా ఫీల్ అయ్యావు? దాని గురించి ఏం చెప్తావు? హోమ్ టీం అయినా ఓడిపోయానికి అంటే కొంచెం గెలిస్తే బాగుండు, ఫైనల్ కి వస్తే 2 ఆర్సీబీ అది బాగుండు అనుకున్నా కానీ ఓడిపోయారు. మరి అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచెస్ లో, ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్ లో రన్స్ స్కోర్ చేయట్లేదు. బట్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మాత్రం పులి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తావు? ఏం చెప్పలేదా? ఓకే, మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది? విరాట్ కోహ్లీ పక్కా. ఈసారి కప్ నమ్మది ఒక్కసారి చెప్పవా? ఈసారి కప్ నమ్మదే. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. సో ఐపీఎల్ ఇక ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. సో ఏ టీం సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు? ఆర్సీబీ అన్న. ఏ టీమా? ఆర్సీబీ అన్న. ఆర్సీబీ మరి ఫస్ట్ క్వాలిఫై అయిపోయింది కదా ఫైనల్ కి. సో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నాం? ఆర్సీబీ కొడుతున్నా పక్కా. మరి హైదరాబాద్ వాళ్ళు 300 కొడతామని 3 సంవత్సరాలకు కొట్టలేదు కదా. హైదరాబాద్ ఓడిపోయిన మంచి ఆర్సీబీ అంటున్నాను. హైదరాబాద్ క్వాలిఫై అవ్వలేదు కదా రాత్రి, దాని ముందు ఆర్సీబీ అంటున్నాను. మరి ఒకవేళ ఆర్సీబీ వర్సెస్ జీటీ ఉంటే బాగుంటుందా, ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ ఉంటే బాగుంటుందా? ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ అయితే బాగుంటుంది. ఎందుకు? వైభవ్ అంటే మొన్న రెవెన్యూ తీసుకోవాలి కదా జీటీ, ఆర్సీబీ రెవెన్యూ తీసుకోవాలి కదా, దాని గురించి మొన్న ఆర్ఆర్ మీద ఆర్సీబీ ఓడిపోయింది. అప్పుడు ఆర్సీబీ ఆర్ఆర్ మీద అయితే ఆర్సీబీ రెవెన్యూ తీసుకోలేదు అనమాట ఆర్ఆర్ మీద. ఓకేనా. మరి సిఎస్కే, ముంబై లాంటి బడా టీమ్స్ ఈసారి ఎందుకు అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయినాయి? కోఆర్డినేషన్ లేదన్నా. నేను గేమ్ మీద కోఆర్డినేషన్ లేదు. మరి హార్దిక్ పాండ్యాని వదిలేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదన్నా, హార్దిక్ పాండ్యా వదిలేరా? లేదన్నా, అదే వేస్ట్. మరి సిఎస్కే లో ధోని ఆడలేరు కదా ఈ సీజన్, అదేమైనా మైనస్ అయిందా? ధోని ఆడడం, ధోనికి ఏజ్ భారీ అయిపోయింది కదా, ఇంకా ఆట ఫిట్నెస్ ప్రాబ్లం వచ్చేద్దాం. నెక్స్ట్ సీజన్ ఏమైనా ఆడే ఛాన్స్ ఆటన్నా ఒకవేళ ట్రై చేసినా కానీ ఇంకా అలా బెంచ్ పేరుకి నిండిపోతారు తప్ప వేస్ట్ అన్న. మరి రిటైర్మెంట్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? రిటైర్మెంట్ ఏమో మనకు తెలియదు కదా, అతను అతని ఇష్టం అది. మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు ఈ సీజన్? ఆరెంజ్ క్యాప్ వైభవ్ సూర్యవంశీ పక్కన. సాయి సుదర్శన్ అంటే కొంచెం సరే, వైభవ్ సూర్యవంశీ నేను అనుకుంటున్నాను అన్న. సో ఓవరాల్ గా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీ కప్పు కొడుతుంది అనుకుంటున్నాం. పక్కా అన్న, ఆర్సీబీ కప్పు పక్కా. ఈసారి కప్పు నమ్దే.